స్వామి సతీష్ గారు మీరు చెప్తున్నారు అడిగి వారి వీడియోను అంటే స్టార్ట్ చేసుకుని చెప్పమని. జై శ్రీమన్నారాయణ. ధవళ నలిన నిష్టం క్షీరగౌరం కరాగ్రై జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி நீ வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாற்றம் నాంగడవా వణమే నల్గు. ఆండాళ్ తల్లి చేతనుల్ని ఉద్ధరించటం కోసం ధనుర్మాసం అనే వ్రతాన్ని ప్రారంభిస్తోంది. మార్గయిత్తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப்போதுவீர் போதுமினோ நேரியீர் சீர்மல்கும் ஆயுப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய். పారోర్ పుగయ పడిందు ఏలోరెంబావాయ్. సమష్టి జీవన సౌందర్యాన్ని నిరూపిస్తూ పరమాత్మను చేరే మార్గాన్ని తాను దర్శించి లోకానికి దర్శింపచేస్తున్న తల్లి. మొట్టమొదటి పాసురంలో కాలాన్ని సంస్తుతి చేయడం కనిపిస్తుంది. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అంటే మంచి కాలం రావాలి. సామాన్య మానవులు ముహూర్తాలు చూసుకుని ముందుకు వెళ్తారు. కానీ మహర్షులు భగవత్ కైంకర్యంలో ఈడుపడిన ఆళ్వారుల వంటి వారు, ఆండాళ్ వంటి వారు ఏదైనా కార్యక్రమాన్ని తలపెడితే మంచి ముహూర్తమే తనంతట తానుగా వస్తుందట. అటువంటి మంచి కాలం వచ్చింది. ఎప్పుడు లోకంలో మంచి కాలం అవుతుంది? సుముహూర్తం అవుతుంది. భగవంతుడికి మనం అభిముఖంగా ఉన్నప్పుడు, భగవత్ కైంకర్యాన్ని పొందటానికి అభిముఖంగా ఉన్నప్పుడు, తద్వారా మన గమనం పరమాత్మ వైపుకు నడిపించినప్పుడు అది అయం ముహూర్త సుముహూర్తోస్తు అన్నారు. ఆండాళ్ తల్లి ఎక్కడ ఆవిర్భవించింది? అన్నవయల్ పుదువై ఆండాళ్ అన్నారు. పరమహంసలు నడయాడే ఒక దివ్యక్షేత్రం ఉంది. ఆ దివ్యక్షేత్రమే విల్లిపుత్తూరు అన్నారు. అక్కడ పరమహంసలు సంచరిస్తూ ఉంటాయి. అందమైన నడకలతో ఒప్పారుతూ ఉంటాయి. పరమహంసలకు అందమైన నడక అంటే వారి చారిత్రం ఏమిటి? భగవంతుణ్ణి పొందేలాగా సాధన చేయటమే. హంసలు ఎలా అయితే జలపూర్ణాలైన సరస్సులలో ఉండి ఆ జలాలలో మునిగి ఆనందాన్ని పొందుతాయో, ఈ పరమహంసలు కూడా సాక్షాత్తుగా పరమాత్మ అనే ఒక తటాకంలో మునిగి చివరికి తన అస్తిత్వాన్ని కోల్పోయి, తన స్వస్వరూప జ్ఞానాన్ని కోల్పోయి పరమాత్మే తాను అనే స్థితికి వస్తారు. అటువంటి చోట ఆవిర్భవించి ఒక ఉత్తమమైన సందేశాన్ని ఇస్తోంది గోదాదేవి. దాంతోపాటు కలికాలంలో అందరినీ ఉద్ధరింపచేసేది భగవన్నామ సంకీర్తన. ఆ సంకీర్తన చేయడం కోసం
తన చుట్టూ ఉన్న వారందరినీ మేల్కొల్పడం కోసం ఒక అద్భుతమైన వ్రతాన్ని తాను చేపట్టింది. భగవత్ గుణ అనుభవాన్ని పొందటమే ఈ చేతనుడికి ఉండవలసిన అంతిమ లక్ష్యం. దానిని సాధించాలి. ఇది ఆండాళ్ తల్లి వ్రతాన్ని చేయడం కోసం ఎలా చెయ్యాలి, ఎవరు దీనికి అర్హులు, ఎలాంటి వాడిని మనం పొందాలి, పరమాత్మ తనంతట తానుగా మన కోసం దిగి వచ్చి నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి ఉన్నాను అని చెప్తున్నప్పుడు మనం తొందరపడి వెళ్ళవద్దా అని అందరినీ మేల్కొల్పుతోంది. దీనికి నేపథ్యాన్ని చూసినట్లయితే శ్రీవిల్లిపుత్తూరులో చిన్నప్పటి నుండి భగవత్ ప్రీతిని పొందిన ఆండాళ్ తల్లి భగవంతుణ్ణే వివాహం చేసుకోవాలని సంకల్పించింది. అయితే విల్లిపుత్తూరులో ఉన్న విష్ణు చిత్తుల వారు ఇదంతా ఒక విపరీతం అని మొట్టమొదట అనుకున్న ఆండాళ్ తల్లి చేస్తున్నటువంటి ఈ సంకల్పాన్ని ఆయన గమనించి దివ్య దేశాలలో ఉన్న నాథులందరినీ చూపించారట, ఎవరిని వివాహం చేసుకుంటావని. సరే, మొత్తానికి శ్రీరంగనాథుణ్ణి ఆవిడ ఎంచుకుంది. విల్లిపుత్తూరులో ఉన్న వటపత్రశాయికి పుష్పమాల కైంకర్యాన్ని సమర్పిస్తోంది కదా, అక్కడే ఈ వ్రతాన్ని చేస్తోంది. అయితే భగవంతుణ్ణి పొందాలి అంటే దానికి మార్గం ఏమిటి? పూర్వులు భాగవతోత్తములు ఏదైనా ఒక మార్గాన్ని చూపిస్తే దాన్ని మనం తెలుసుకుని ముందుకు సాగాలి. ఆండాళ్ తల్లి అదే చేసింది. ఎప్పుడో నందవ్రజంలో గోపికలందరూ శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి ఒక వ్రతాన్ని చేశారు కదా, ఆ వ్రతాన్ని తాను కూడా అనుష్ఠించి అందరి చేత అనుష్ఠింప చేయాలి అని సంకల్పించింది. దీనికి నేపథ్యం నందవ్రజంలోకి వెళ్దాం మనం. వ్రజము అంటే అందరూ చేరుకునే ఒక కూడలి, చివరికి చేరుకోవలసిన ఒక స్థలము అన్నారు. పరివ్రాజ అంటూ ఉంటారు కదా, పరివ్రాజకులు అంటే అంతటా సంచరించేవారు. ఎక్కడో కొండల్లో కోనల్లో ఉన్న మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళేవాళ్ళు. అలా జనావాసంతో కూడిన ఒక ప్రాంతానికి వ్రజము అని పేరు. నందవ్రజము అన్నారు. అంటే ఆ ఒక్క గూడానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన నందుడు. ఆ నందవ్రజంలో శ్రీకృష్ణ పరమాత్మ తనంతట తానుగా అక్కడికి చేరి ఉన్నట్ట. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆనందం అన్నారు. నిత్యసత్తాక ఆనంద కృష్ణ ఇది అభిసంస్తుత అన్నారు. నిత్యసత్తాకమైన ఆనందమే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు వెళ్ళి నందగోపుడి దగ్గర ఉన్నాడు. అందువలన నందవ్రజం మంచి ఐశ్వర్యం కలిగినది అయ్యింది. ఆ నందవ్రజంలో శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుండి అందరితో కలిసిమెలిసి ఉంటూ తన సౌలభ్యము అనే గుణాన్ని చూపిస్తున్నాడు. భగవంతుడు అనేకమైన అవతారాల్ని ధరించిన తన పరిపూర్ణమైన గుణాలను అన్ని అవతారాలలో చూపించే అవకాశం రాలేదు. శ్రీరామావతారంలో సౌలభ్యం అనే గుణం ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం లేదు. అందువలన శ్రీకృష్ణావతారాన్ని ధరించాడు. తానే చేతనుల వద్దకు వచ్చి వారిలో ఒకటిగా కలిసిపోయి వారు ఏమి తింటే అదే తిని వారి ఎంగిళ్ళు తిని వారిలో తాను ఒకడై ఇదిగో భగవత్తత్వము ఇంత సౌలభ్యంగా ఉంటుంది, చూసి మీరు తరించండి, నేనే మీరని తెలుసుకోండి అని చెప్పడం కోసం తానే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. అప్పుడప్పుడు కాస్త కినుక వహించినా మళ్ళీ అయ్యో వీళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళు కాకపోతే ఇంకెవరు తప్పు చేస్తారు అని మన లక్ష్మీదేవి పురుషకారం చేయడంతో మళ్ళీ పరమాత్మ చేతనుల్ని ఉద్ధరించటానికి ఆయన అలా అవతరిస్తూనే ఉంటాడు. అలా తనంతట తానుగా దిగి వచ్చినటువంటి స్వామి సౌలభ్యం అనే గుణాన్ని మనకు అందిస్తున్నాడు నందవ్రజంలో. మరి అక్కడ ఉన్న గోపికలు కూడా స్వామిని ఆరాధించాలి అని అనుకుంటే క్రమక్రమంగా వయసు వస్తోంది. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చేసే చేష్టలు అందరికీ ముద్దుగా ఉంటాయి. కానీ కొంత ఆభిముఖ్యం లేనప్పుడు, భగవత్తత్వం తెలియనప్పుడు పైకి ఏమనిపిస్తుందంటే ఇదంతా ప్రాపంచికమైన ఏవో బంధనాల్లో కూరుకుపోతున్నామా అన్నట్లుగా ఉంటుంది. శ్రీకృష్ణుడు చేసే చేష్టలన్నింటినీ తరువాత కొంతకాలం పోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ వృద్ధ గోపులంతా
అర్థం చేసుకోలేకపోయారు. ఇదిగో ఇతను చేసే శృంగార చేష్టల వలన మా అమ్మాయిలందరికీ ఏదైనా భంగం కలుగుతుందేమో అని వారందరినీ శ్రీకృష్ణ పరమాత్మకి దూరం చేశారు. ఇది భగవంతుడితో విముఖత్వాన్ని కలిగి ఉండటం. ఆభిముఖ్యం కలిగి ఉన్నవారు గోపికలు. ఆ గోపికల్ని దూరం చేసినటువంటి వారు వారి పెద్దలు. ఇది జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు, తాను ఎందుకోసమైతే వచ్చాడో ఆ ప్రయోజనం నెరవేరకుండా పోతోందే అని వీరికి చిన్న గుణపాఠం చెప్పాలి అని వర్షం కురవకుండా చేశాడు. ఎప్పుడైతే వర్షం కురవలేదో అనావృష్టి సంభవిస్తుంది, తినడానికి మేత ఉండదు పశువులకి, తద్వారా పంటలు పండవు. దీనికి ఏం చెయ్యాలి అంటే ఒక వ్రతం చెయ్యాలి. వర్షం కురిసేలాగా ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం చేయించడానికి తగిన ఉపాయాలు ఉపకరణాలు అన్నీ శ్రీకృష్ణుడి దగ్గరే ఉన్నాయి. శ్రీకృష్ణుడికి దూరంగా ఎక్కడో నేలమాళిగలో దాచిపెట్టేశారు ఆ కన్యలందరినీ. ఈ వ్రతం ఎవరు చేయాలట? కన్యలు మాత్రమే చేయాలి. అటువంటి వారిని తీసుకుని వచ్చి ఈ వృద్ధ గోపులందరూ తమంతట తాముగా వచ్చి పరమాత్మకి వీళ్ళని సమర్పించి, ఇదిగో వీరి చేత నాయనా నువ్వు ఈ వ్రతాన్ని చేయించవలసినది అని విన్నవించారట. సరే, మొట్టమొదట బెట్టు చేసిన చివరికి వారందరినీ తీసుకుని చక్కని వెన్నెల రాత్రి చక్కని వెన్నెల రాత్రిలో శ్రీకృష్ణ పరమాత్మ యమునా నదీ తీరానికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ వ్రతం చేయవలసినటువంటి నియమాలన్నింటినీ కొన్ని చెప్పి, తరువాత మీరంతా ఇళ్లకు వెళ్ళి ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నన్ను నిద్రలేపి స్నానం చేసేటటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ వ్రతాన్ని స్నానవ్రతంతో మనం ప్రారంభిస్తాం అంటూ దానికి సంబంధించిన విధి విధానాలన్నీ చెబుతాను, ఉదయం వచ్చి నన్ను మేల్కొల్పండి అని చెప్పి పంపించి వేశాట. ఇక ఆ గోపికలందరూ రాత్రి వెళ్ళారు. శ్రీకృష్ణుడిని దర్శించినటువంటి అనుభూతిలో నిద్రపోయారో తెలియదు, నిద్రపోలేదో తెలియదు. మొత్తానికి అలా అలా కొంతమంది లేచారు, కొంతమంది లేవలేకపోయారు. ఇలా భగవత్ అనుభూతిని పొందడానికి పూర్వం నందవ్రజంలో గోపికలు చేసినటువంటి వ్రతాన్ని, ఆ అనుష్ఠానాన్ని మనసులో భావించినటువంటి ఆండాళ్ తల్లి తాను కూడా శ్రీకృష్ణుణ్ణి పొందడానికి ఒక గోపికగా మారింది. గోపికగా మారి చుట్టూ ఉన్న గోపికలందరినీ నిద్రలేపుతూ ఒక్కొక్కరిని కలుపుకుంటూ మెల్లిగా నందగోకులానికి వెళ్ళి శ్రీకృష్ణుడిని నిద్రలేపి శ్రీకృష్ణుడికి తాము చెప్పాలనుకున్నదేదో చెప్పి ఆయన అనుగ్రహాన్ని పొందటమే ఈ వ్రతంలో ఉన్నటువంటి పరమార్థం. భావన మాత్రం చేత గోదాదేవి ఆండాళ్ ఒక గోపిక అయ్యింది. తన చుట్టూ ఉన్న చెలికత్తెలే ఇతర గోపికలయ్యారు. అక్కడ వటపత్రశాయి కోవెల ఉందే, అదే నంద గోకులం అయ్యింది. ఆ వటపత్రశాయి కోవెలలో ఉన్నటువంటి స్వామి, ఆ వటపత్రశాయి ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించటం కోసం అందరినీ నిద్రలేపేటటువంటి క్రమంలో మొట్టమొదటి పాసురాన్ని ఆండాళ్ తల్లి మనందరికీ అందిస్తుంది. ఒక్కసారి ఆ పాసురాన్ని చూడండి. మార్గళిత్తింగళ్. మొట్టమొదట కాలాన్ని మనం స్తుతి చెయ్యాలి. ఏదైనా ఒక కార్యక్రమం సఫలం అవ్వాలన్నా విఫలం అవ్వాలన్నా కాలంలోనే ఉంటుంది. అట్లాంటి కాలం ఇప్పుడు వచ్చింది. మార్గళి తింగళ్, మార్గళి మాసం అన్నారు. ఏమిటండి ఈ మార్గళికి ఉన్న ప్రత్యేకత అంటే, సాక్షాత్తుగా పరమాత్మ తానే మార్గశీర్ష మాసాన్ని అని చెప్పుకున్నాడు. మాసానా మార్గశీర్షోహం అన్నాడు. అంటే మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని. మార్గశీర్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఫలితాన్ని అందించే మాసం. మొట్టమొదటి మాసం కంటే ఎప్పుడు ఫలితం అందుతుందో ఆ మాసమే, ఆ కాలమే మనందరికీ పరమభోగ్యమైనది. ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 విభాగాలు చేశారు ఒక సంవత్సరాన్ని. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలి అంటే ఉత్తరాయణంలో ప్రారంభించాలి అని. ఉత్తరాయణం ఎందుకట? దేవతలకు ఉత్తరాయణం పగటి పూట, దక్షిణాయనం రాత్రి. మనం చేసే పని
ఫలవంతం కావాలి అంటే, దేవతలు సంతృప్తి చెందాలి అంటే ఉత్తరాయణంలో చేయాలి. ఈ ఉత్తరాయణానికి ముందు వస్తుంది మార్గశీర్ష మాసము. అంటే పగలు వేకువ రావడానికి ముందు ఉండే బ్రాహ్మీ ముహూర్తమే ఈ మార్గశీర్ష మాసం అని చెప్తున్నారు. అలాంటి మార్గళి ఉదయం పూట సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. పగలంతా రజోగుణం, రాత్రిపూట తమోగుణం ఉంటుంది. సత్వగుణ సంపన్నులైన వాళ్ళు తలపెట్టిన కార్యాన్ని సఫలం చేసుకోవాలి అంటే సత్వగుణ స్పర్శ ఉన్నటువంటి కాలంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అందువలన ఉత్తరాయణానికి బ్రాహ్మీ ముహూర్తం లాంటి మార్గశీర్ష మాసం వచ్చిందండి. ఆహా, ఎంత మంచి సమయం, మంచి మాసం వచ్చింది. ఈ మార్గశీర్ష మాసంలో కూడా ఎలాంటి రోజులవి? మార్గళి తింగళ్, మార్గళి మాసం. అందులో తింగళ్ అంటే మాసం. ఆ నెలలో మది నిరైంద, చంద్రుడు నిండైన రూపంతో ఉన్నట్ట. అంటే శుక్లపక్షం రోజులు. మార్గళి, మది నిరైంద, నన్నాళాల్, నన్నాళ్, నల్నాళ్, మంచి రోజులు. ముందు మనం రోజుల్ని చూస్తాం, చాలా మంచి రోజులండి. ఆ మంచి రోజులకు పక్షం ఏమై ఉంటుంది అంటే శుక్లపక్షము. ఆ శుక్లపక్షం ఏ మాసంలో ఉంది అంటే మార్గళి, మార్గశీర్ష మాసం అన్నారు. మార్గము అంటే దారి, మృగము నుండి ఏర్పడినది మార్గం. మృగ్యతే ఇది మృగ అంటే వెతుకదగినది. అడవుల్లో కూడా మృగం అది ఎక్కడ ఉందో మనం వెతకాలి, వెతికితే తప్ప కనిపించదు. అలాగే మార్గము కూడా అంతే, మనం తెలుసుకుంటూ అన్వేషిస్తూ వెళ్ళేది కాబట్టి మార్గం అన్నారు. అటువంటి మార్గాలలో శీర్షమైనది మార్గశీర్షము. మార్గం అంటే ఏమిటి? భగవంతుణ్ణి పొందడానికి పెద్దలు మనకి కొన్ని మార్గాలు ఏర్పరిచారు. కర్మ అన్నారు. ఆ కర్మ కూడా ఎలాంటి కర్మ? నిష్కామమైన కర్మ చెయ్యండి, దాన్ని కర్మయోగము. భగవంతుణ్ణి పొందడానికి ఒక ఉపాయం. కర్మయోగం చేయలేవా? యజ్ఞయాగాది క్రతువులు చేయలేవా అంటే సరే, పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకో, జ్ఞానయోగం ద్వారా పరమాత్మను ఉపాసించు. రెండవది జ్ఞానయోగం అన్నారు. కర్మజ్ఞానాల కంటే కొంచెం ఉత్కృష్టమైనది, సులభమైనది, మానసికంగా పరమాత్మ మీద అవ్యాజమైన ప్రీతిని కలిగి ఉంటే చాలు. మిగిలినటువంటి సంభారాలు ఏమీ అక్కర్లేదు. జ్ఞానం తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి, వేదాలు చదవాలి, అందులో ఉన్న అంతరార్థాలు తెలుసుకునేసరికి చాలా తడిసి మోపిడవుతుంది మన మెదడుకి, తట్టుకోలేము. యజ్ఞయాగాది క్రతువులు చేయడం కూడా కష్టమే. కర్మానుష్ఠానము, జ్ఞానానుష్ఠానము, వీటికంటే భక్తి, నిశ్చలమైన భక్తి, ఆ భక్తి ద్వారా పరమాత్మని పొందవచ్చు అని 3 మార్గాలు చెప్పారు. సరే, భక్తి కూడా ఎంతవరకు మనకు ఉపకరిస్తుంది? భక్తిని ఎంతసేపు మనం అసిధారావ్రతంలాగా నిలబెట్టగలం? కాసేపు ఉంటే వెంటనే ఏకాగ్రత ఉండదు కదా అని అంటే, ఇవి ఏవి కూడా పరమాత్మ మన వైపు చూడడానికి ఉపయోగపడతాయి. కర్మలు చేసి 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 ఆహా మంచి కర్మిష్ఠిరా వీడు, బాగుంది అని వెళ్ళిపోతాడు పరమాత్మ. వచ్చి మనల్ని ఉద్ధరించడు, అంటే అభిముఖుడవుతాడు. అలాగే జ్ఞానము, భక్తి, పరమాత్మ మనకు అభిముఖుడవడానికి ఈ ఉపాయాలు ఉపయోగపడతాయి తప్ప పరమాత్మని మనం పొందడానికి ఇంకొక ఉపాయం ఏదో ఉంది, దానినే ప్రపత్తి అన్నారు. ఆ మార్గాన్ని చూపించేది మార్గశీర్షము. అంటే భగవత్ ప్రాప్తిని పొందడానికి ఏ మార్గాలైతే ఉన్నాయో వాటన్నింటికంటే ఉత్తమమైనది, శీర్షస్థానంలో ఉన్నది, అది ప్రపత్తి. అంటే భగవంతుణ్ణి పొందటం. ఆ పొందటం ఎలా జరుగుతుంది? మనం అనుకుంటే జరుగుతుందా? లేదు, ఆయన అనుకుంటే జరుగుతుంది. తనంతట తానుగా తానే ఉపాయమై మనల్ని అనుగ్రహించి తన ప్రాప్తిని అనుగ్రహిస్తే అది మనం పొందగలుగుతాం. అటువంటి ఉత్తమమైన ఉపాయాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది మార్గశీర్ష మాసం.
అంతేకాదు ఫలం చేతికి అందే మాసం చైత్రమాసం ఉంది. చైత్రమాసంలో మోడువారిన చెట్లన్నీ మొలకలెత్తుతాయి, కానీ దాని ఫలితం కావాలి అంటే వెంటనే రాదు కదా. కానీ మార్గశీర్ష మాసం చూడండి, ఈ మాసాంతానికి వెంటనే అందరికీ పంట చేతికి వస్తుంది, ఆనందాన్ని పొందుతారు. అటువంటి ఫలాన్ని ఇచ్చే కాలము. జ్ఞానులైన వాళ్ళు, సాధకులైన వాళ్ళు తాము చేయాలనుకున్న అనుష్ఠానాలన్నింటినీ చేయడానికి తగిన వీలైన ఫలవంతం అయ్యేటటువంటి కాలం. అందుకని ఇలాంటి కాలం వచ్చిందే అని అందరూ ఆనందంగా ఆ కాలాన్ని ఆహ్వానిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మార్గయత్తింగళ్ మది నిరైందన నాళాల్. ఈ పాసురాన్ని మన పెద్దలు ఎన్నో రకాలుగా విశ్లేషణ చేశారు. వ్యాఖ్యానాలు ఉన్నాయి తిరుప్పావైకి, తమిళంలోనూ తెలుగులోనూ. వాటన్నింటినీ సారభూతంగా మనం అనుసంధానం చేసుకుంటూ కొంత విలక్షణంగా కూడా మనం చూడండి. ఈ పాసురంలో మొట్టమొదటి 3 పాదాలు మార్గయిత్తింగళ్ మది నిరైందన అన్నాళాల్, நீராடப்போதுவீர் போதுமினோ நெறியீர், సీర్మల్గుం ఆయుప్పాడి సెల్వచ్చిరుమీరుగాళ్. ఈ 3 పాదాలు చేతనులకి సంబంధించిన విషయాల గురించి చర్చించడం ఉంటుంది. అంటే ఈ వ్రతం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, మంచి కాలమా, ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళ లక్షణాలు ఏమై ఉండాలి, ఇవన్నీ చేతనులకి సంబంధించిన విషయాలన్నింటినీ మొట్టమొదటి 3 పాదాల్లో చెప్పడం కనిపిస్తుంది. కూర్వేల్ కొడుందుళ్ళన్ నందగోపన్ కుమరన్. ఇక్కడి నుంచి ఆచార్య వైభవము, ఆచార్య లక్షణం కనిపిస్తుంది. 4వ పాదంలో ఆచార్యుడి గురించిన ప్రస్తావన. ఆచార్యుడి దగ్గర ఏముంటుందంటే మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి సంబంధించిన విషయం తర్వాత పాదంలో ఉంటుంది. ఆచార్యుడు అనుష్ఠానం చేసే మంత్రం, ఆ మంత్రానికి వశమై ఉండే మంత్రాధీనంతు దైవతం అన్నారు కదా. ఏ మంత్రాన్నైతే మనం ఉపాసన చేస్తామో ఆ మంత్రంలో ఉన్న అధినాయకుడి స్వరూపం ఎలా ఉంటుంది అని కార్మే నిత్యంగణ్ కదిర్ మదింపోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే, నారాయణ తత్వాన్ని చెప్పడం ఉంటుంది. ఆయన్ని ఎందుకు ఉపాసించాలి, ఉపాసిస్తే ఆయన మనకి ఏమి ఇస్తాడు, దానివల్ల లోకానికి ప్రయోజనం ఏమిటి, నీకేమిటి, నాకేమిటి, ఇలాంటి భగవత్ కైంకర్య ప్రాప్తి గురించిన ప్రస్తావన చివరిలో ఉంటుంది. ఎంత రహస్యమైన వేదాంత తత్వాలన్నింటినీ ఈ ఒక్క పాసురంలో ఆండాళ్ తల్లి పెట్టి మనకు అందిస్తుందో చూడండి. నీరాడపోదు వీర్. ఇంకా ఆలస్యం దేనికి? మంచి సమయం, శుక్లపక్షపు రోజులు, మార్గళి మాసం. రండి మనమందరం స్నానం చేద్దాం. నీరాడపోదు వీర్. ఎవరిని పడితే వారిని రమ్మనలేదండి. స్నానవ్రతాన్ని ఆచరించాలి అని మనసులో సంకల్పం ఎవరికి కలిగిందో వారందరూ రండి. ఇది చాలా ముఖ్యం. భగవత్ ప్రాప్తిని పొందాలి అంటే దానికి మనం సిద్ధంగా ఉండాలి, మనం ఆభిముఖ్యాన్ని పొందాలి. అలా పొందటమే ఒక అర్హత. ఈ వ్రతం ఎవరు చేయాలి అంటే భగవంతుణ్ణి నేను పొందాలి, భగవద్ అనుభూతిని పొందాలి, ఆయనకి నిత్యం కైంకర్యం చేసుకోవాలి అనే భావన ఎవరికి ఉంటుందో వారే అర్హులు. ఏ కాలంలో చెయ్యాలో చెప్తున్నది, దానికి ఎవరు అధికారో చెబుతోంది. అధికారి అంటే ఆ వ్రతాన్ని ఆచరించవలసిన వ్యక్తులు. నీరాడపోదు వీర్. భగవంతుడు మనల్ని ఏమి కాయకష్టం చేయమండే, మనసులో నిండైన ప్రీతి కలిగి ఉండి నన్ను ఆరాధించండి చాలన్నాడు. నీరాడపోదు వీర్. ఈ మార్గశీర్ష స్నాన వ్రతాన్ని ఆచరించాలనే సంకల్పం ఎవరికి ఉందో ఆ సంకల్పమే ఒక అర్హతగా మీరందరూ వేంచేయండి. పోదుమినో రండి. ఎప్పుడైతే మనసులో ఆ సంకల్పం బీజ రూపంలో మీకు పడిందో వెంటనే మీరేమైపోయారు? నేరియైర్. రకరకాలైన ఆభరణాలు ధరించిన ఓ గోపవనితల్లారా అని పిలుస్తోంది. రకరకాల ఆభరణాలు ఏమిటి?
భగవంతుణ్ణి పొందాలి అనుకుంటే ఏం చేస్తాం? తిరుప్పావై అనుసంధానం చేసుకోవాలి 4 రోజులు. ఎక్కడ జరుగుతోంది వ్రతం? ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ ప్రవచనం జరుగుతోంది? అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేస్తాం? చెప్పిన శ్రీ సూక్తులు వింటాం, భగవన్నామ సంకీర్తన చేస్తాం, శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, ఇవన్నీ ఉన్నాయి కదా, నవవిధ భక్తి మార్గాలు అన్నారు. ఇవన్నీ కలిగి ఉండటమే చేతనుడికి, జీవుడికి ఒక ఆభరణాలు. ఇవన్నీ మామూలుగా ఆభరణాలు పెట్టుకుంటే అవి కాదు ఆభరణాలు. వీటిని ధరించి ఉండటం, ఆ లక్షణం ఎప్పుడు వస్తుంది? ఆ సౌందర్యం ఎప్పుడు వస్తుంది? అసలైన ఆభరణాలు పెట్టుకోకపోయినా ఈ ఆభరణాలని ధరించినట్లుగా చేతనుడు ప్రకాశిస్తాడు. ఎప్పుడు? భగవత్ సంకల్పం చేత అతని హృదయంలో ఏదో వ్రతం చెయ్యాలి అనే ఒక సంకల్పం కలిగితే. అటువంటి వారు ఎక్కడుంటారు? ఈ లోకంలో ఉంటారండి, పలానా ఊరిలో ఉంటారు అని చెప్పక్కర్లా. వారు ఉన్న ఊరు పరమ పవిత్రమైపోతుంది, అత్యంత ఐశ్వర్యప్రదమైన స్థానంగా విరాజిల్లుతుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా అంతే ఐశ్వర్యవంతులుగా ప్రకాశిస్తూ ఉంటారు. సీర్మల్గుం, ఈ ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుందే తప్ప తగ్గేది కాదన్నారు. సీర్ అంటే ఐశ్వర్యం, సిరి అంటాం కదా తెలుగులో. అది బాగా పెరుగుతూ ఉంటుంది, దినదిన ప్రవర్ధమానంగా ఉండే ఐశ్వర్యంతో ఒప్పెసలారే ఆయుప్పాడు అంటే వ్రేపల్లె. తెలుగులో కూడా పాడు అంటామే, ఆ పాడి అంటే ఆ ఊరిలో, ఆ గూడెంలో. ఏ గూడెం అది? వ్రేలందరూ ఉండేటటువంటి పల్లె, వ్రేపల్లె. ఆ వ్రేపల్లె అనడాన్ని తమిళంలో ఆయుప్పాడు అన్నారు. సీర్మల్గుం ఆయుప్పాడి, ఆ వ్రేపల్లెలో సెల్వచ్చిరుమీరుగాళ్, సెల్వము అంటే ఐశ్వర్యం, సౌందర్యం. సంపత్ కుమార్ అంటాం కదా, సెల్వ పిళ్ళై, సెల్వచ్చిరు, ఐశ్వర్యంతో ఒప్పెసలారే చిరుమీరుగాళ్ అంటే చిన్న పిల్లల్లారా. ఇంత చిన్న పిల్లలకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, స్వామికి ఒక వ్రతాన్ని చెయ్యాలనే సంకల్పం, ఆలోచన, కోరిక వారికి రావటమే. నీరాడపోదు వీర్ పోదిమినో నేరియీర్, సీర్మల్గుం ఆయుప్పాడి సెల్వచ్చిరుమీరుగాళ్. ఒక శోభాయమానమైన కాలంలో కాలాన్ని స్తుతించటం అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ఇక్కడ ఆండాళ్ తల్లి కూడా పూర్వ ఆచార్యులు, ఆళ్వారులు చేసినటువంటి పద్ధతిలోనే, వాల్మీకి మహర్షి, వ్యాస భగవానుడు చెప్పిన పద్ధతిలోనే కాలాన్ని స్తుతిస్తోంది. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలి అనే సంకల్పం దశరథ మహారాజుకి రాగానే ఆ కాలం కూడా శ్రీమంతమైపోయిందట, మాసం కూడా శ్రీమంతమైపోయింది అంట. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పిత కానన. అయం మాస చైత్ర, చైత్రమాసము శ్రీమాన్ సంపత్కరమయ్యింది. ఎందుకని? రామచంద్రుడికి పట్టాభిషేకం జరగబోతోంది కాబట్టి ఈ కాలం కూడా సంపత్కరమైంది. ఇక్కడ కూడా ఒక పట్టాభిషేకం జరుగుతోంది. ఎవరికి? గోపికలకి. ఏమిటా పట్టాభిషేకం అంటే, శ్రీకృష్ణుడికి వీళ్ళంతా దాసీలు. శ్రీకృష్ణ దాసీత్వ పట్టాభిషేకం జరుగుతోంది. చాలా గమ్మత్తుగా చూడండి, అక్కడ చైత్రమాసంలో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలని అనుకున్నారు తప్ప జరగలేదు. ఎందుకంటే చైత్రము ఫలవంతమయ్యే మాసం కాదు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ జరిగింది. వీరంతా శ్రీకృష్ణుడికి భక్తురాండ్రగా ప్రసిద్ధిని పొందారు, శ్రీకృష్ణ ప్రాప్తిని, కైంకర్యాన్ని పొందారు. కృష్ణ దాసీత్వ సామ్రాజ్య పట్టాభిషేకాన్ని అందించే శుభమైన కాలం కాబట్టి ఈ మార్గశీర్షంలో ఈ స్నాన వ్రతాన్ని ఆచరించటం కోసం ఎవరైతే మనసులో కోరికతో ఉన్నారో వారందరినీ ఆహ్వానిస్తోంది గోదాదేవి. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో వారు ఉండే వ్రేపల్లె కూడా చాలా సంపత్కరంగా కనిపిస్తుంది.
ఈ వ్రేపల్లెలో ఎవరున్నారు? నందగోపుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడండి. నందము అంటే ఆనందం, ఆనందాన్ని గోపహ అంటే రక్షిస్తూ ఉంటాడట. ఈ ఆనందం ఎక్కడుంటుంది? అందరికీ కనిపించేలాగా ఉండదు. అందుకే శ్రీకృష్ణుడే ఆ ఆనందం. కృష్ణుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. ఎక్కడ లేడు అంటే లేడు. అందరికీ కనిపించేలాగా కాకుండా గుహ్యంగా లోపల దాచిపెట్టి ఆనందిస్తూ ఉండేవాడు నందగోపుడు. ఆయన చేతిలో ఒక వేలాయుధాన్ని ధరిస్తాడన్నారు. పాపం శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుండి ఆయనకి దినదిన గండంలాగా సాగింది జీవితం. అష్టమి నాడు పుడితే త్రయోదశి నాడే మొదలైపోయింది. పూతన అనే ఒక రాక్షసిని పంపి శ్రీకృష్ణుడి మీద ఆయన్ని చంపించాలనే ప్రయత్నాలు. కసి హింసాయాం అని కంసుడు, ఈ మనస్సు, కంసుడు అంటే మనసుకి ప్రతీక. ఈ కంసుడు పంపించే రాక్షసులు ఉన్నారు చూసారా, వీళ్ళంతా మనఃప్రవృత్తులు. వీరేం చేస్తున్నారు? శ్రీకృష్ణుడు అనే ఆనందాన్ని చంపాలి అని చూస్తున్నారు. మనం కూడా అంతే. ఇదంతా మన మనసులో జరిగే ఒక ప్రక్రియ. దానిని ఆచార్యుడు కాపాడుతున్నాడు. ఆ ఆచార్యుడు ఎవరయ్యా అంటే నందగోపుడు. ఈ నందగోపుడికి దేనిని చూసినా ఒక అనుమానం, సందేహంగా ఉంటుంది. ఎందుకని? శ్రీకృష్ణుణ్ణి ఆనందాన్ని ఎక్కడ తనను ఆశ్రయించిన వారి నుండి దూరం చేస్తారో జాగ్రత్తగా గమనించాలి. నందగోపుడు ఒక ఆచార్యుడైతే ఆ నందగోపుడి చుట్టూ గోకులంలో ఉన్నవారంతా ఆచార్యుల్ని ఆశ్రయించిన శిష్య కోటి. ఆచార్యులు ఏం చేయాలి? తాను సంపాదించినటువంటి ఆనందాన్ని, ఎలా వస్తుందండి? ఊరికే వచ్చేస్తుందా పైనుంచి? రాదు. వివిధ శాస్త్రాలను చదవటం వల్ల, తన అనుష్ఠానం ద్వారా దర్శించినటువంటి పూర్వ ఆచార్యులు, తమ ఆచార్యులు సంకల్పంతో, వారి అనుగ్రహంతో లభించినటువంటి ఈ ఆనందాన్ని తాను పదిలపరుచుకుని తనని ఆశ్రయించిన వారికి ఇవ్వాలి. అది ఆయన బాధ, ఆయన ప్రయత్నం. అందుకే ఆయన ఆచార్యుడు అన్నారు. ఆ ఆచార్య స్థానంలో ఉన్నాడు ఇక్కడ నందగోపుడు. మరి ఈ ఆనందాన్ని కాపాడుకోవాలి కదా. చేతిలో ఒక వేలాయుధాన్ని ధరించాడండి. పాపం పరమ సత్వగుణ సంపన్నుడు నందగోపుడు. చీమకు కూడా అపకారం తలపెట్టాలని ఆయన మనసులో ఉండదు. అంత సాత్వికుడు. మన కూరత్తాళ్వాన్ లాగా. కూరత్తాళ్వాన్ తమ తండ్రి గారి తిరువధ్యయనానికి ఒక అరిటాకును కోస్తే ఆ అరిటాకుకి ఇలా సొన వస్తూ ఉంటే ఆయన అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండేవారట. ఓ వృక్షమా, ఓ అరటి చెట్టు, నీకు ఎంత కష్టాన్ని కలిగించాను నేను, ఎంత బాధపడుతున్నావే అని. ఒక కప్ప పాము నోట్లో ఉండి బెకబెకమని అరిస్తే ఆయన అక్కడే ఆగిపోయి దీన్ని ఎలా రక్షించాలి, దీని బాధ తీర్చేవారెవరు అని బాధపడుతూ ఉంటారట. అంత దయాహృదయులు. నందగోపుడు కూడా ఏమీ తక్కువ కాదు. అంత